ఏంది పాటిదారు బ్రో? ఒక్క మ్యాచ్ గెలవంగానే మీ ఫ్యాన్స్ అందరూ ట్రోఫీ గెలిచినట్టు ఫీల్ అయిపోతారట. నెక్స్ట్ మ్యాచ్ మాతోనన్న విషయం అప్పుడే మర్చిపోయిల్లా ఏంది? నెక్స్ట్ మ్యాచ్ మీతోనని తెలుసు, ఆ తర్వాత మ్యాచ్ జీటీతోనని తెలుసు, అవన్నీ గెలిచేది మేమే అని కూడా తెలుసు. మేము ఫస్ట్ మ్యాచ్ గెలిచింది ఏదో అల్లాటప్ప టీం మీద కాదు, డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ మీద. పాటిదారు బ్రో, నువ్వు ఒక రికార్డు మర్చిపోతున్నావు అనుకుంటా. లాస్ట్ 18 సంవత్సరాల నుండి మీరు మా దగ్గరికి వచ్చి మా స్టేడియంలో మమ్మల్ని ఒక్కసారి కూడా ఓడియలేదు. ఈసారి కూడా గదే రిపీట్ అవుతుంది. రుతురాజ్ బ్రో, మీ దగ్గర అసలు ఎవరు బ్యాటింగ్ ఉన్నదని అంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాను? మా బ్యాటింగ్ చూసినావా? నేను, కోహ్లీ, పాడికల్, పాటిదర్, లివింగ్స్టన్, టిమ్ డేవిడ్, సినిమా మొత్తం వేరే ఉంటది. ముంబై ఇండియన్స్ మీద ముక్కుకుంటా మూలుక్కుంటా గెలిచినట్టు అనుకుంటా అయింది. సాల్ట్ బ్రో, బ్యాటింగ్ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నువ్వు చెప్పిన బ్యాట్స్మెన్లు అందరూ ఈ ముగ్గురు స్పిన్నర్ల బౌలింగ్లో సింగిల్ అన్నా కొడతారా కొట్టరా అని నాకు డౌట్ వస్తుంది. నువ్వేం డౌట్ పెట్టుకోకు, సింగిల్ కాదు సిక్స్లు చంపుతాం. అంటే సిక్స్లు మీకే కొట్టేస్తుందా? మేమేమన్నా సింగిల్ తీస్తాం అనుకుంటా? సిక్స్లు కొట్టుడు స్టార్ట్ చేస్తే నాకంటే బాగా ఎవరు కొట్టలేరు. నాకు బీపీలు ఎత్తే నిల్చున్న కాడికి వెళ్ళే సిక్స్లు చంపుతా. గైక్వాడ్ అన్న లాస్ట్ మ్యాచ్లో త్రిపాఠి అన్న నాతో పాటు ఓపెనింగ్ వచ్చి చక్కగా ఆడలేదు. నాకెందుకో నువ్వే ఈ మ్యాచ్లో నాతో పాటు ఓపెనింగ్ చేస్తే మంచిది అనిపిస్తుంది. గదే చేయాలిగా. త్రిపాఠిని మళ్ళా వన్ డౌన్ నెట్టి నేను మీదికి వత్తది. ఋతురాజు, టోర్నమెంట్లో ఎప్పుడు మనల్ని ఓడియాలని ఆశపడే టీంలల్లా ఎంఐ, ఆర్సీబీ ఫస్ట్ ఉంటాయి. మొన్న ఎంఐని ఎట్లయినా బిసికినాం కాబట్టి ఇవాళ ఆర్సీబీని కూడా బిసికినామంటే ఒక పని అయిపోతుంది. అది ఎట్లయినా అయ్యేదే కదా అత్తలా. మన స్పిన్నులకు కావాలా బ్యాట్స్మెన్ ఏడ ఆడతారు? మొన్న మన నూర్ అహ్మద్ ఎట్లేసిండు బౌలింగు, ఈ మ్యాచ్లో కూడా గదే రిపీట్ చేస్తాడు. మళ్ళా 4 వికెట్లు తీత్తా, మీరు టెన్షన్ పడకుల్లి. పాటిదర్ తమ్ముడు, మనం ఈ మ్యాచ్ గెలవాలంటే నూర్ అహ్మద్ బౌలింగ్లో వికెట్లు ఇవ్వద్దు. తమ్ముని బౌలింగ్లో డాట్ బాల్ ఆడి ఎన్ని చెట్లు నాటినా మంచిదే కానీ అవుట్ మాత్రం కావద్దు. సరే కోహ్లీ అన్న, మన బ్యాట్స్మెన్ అందరికీ చెప్తా. శామ్ కర్రన్ తమ్ముడు, ఏమైంది డల్ అయినావు ఈ మధ్యలో? ఒక ఓవర్ ఇస్తే 13 రన్స్ ఇచ్చినావు, బ్యాటింగ్లో 4 రన్లే కొట్టినావు. ఏమైంది తమ్ముడు? ఓపెనింగ్ చేస్తావా చెప్పు. ఈ మధ్యలో నన్ను ఇంగ్లాండ్ టీంలోకి వెళ్ళి బయటికి నూకిల్లన్నా. ఈ ఐపీఎల్ నన్న మంచిగా ఇంగ్లాండ్ స్క్వాడ్లకి కంబ్యాక్ ఇద్దామంటే ఫస్ట్ మ్యాచే మింగింది నాది. తమ్ముడు, నిన్ను నేను ఎందుకు తీసుకున్నావే ఆక్షన్లా? నీతోని ఇంగ్లాండ్ టీంలకి కంబ్యాక్ ఇప్పించడానికే. నువ్వు టెన్షన్ పడకు, నీకు ఏ పొజిషన్లో బ్యాటింగ్ కావాలో చెప్పు, అక్కడ ఇప్పిస్తా. నువ్వు ఎప్పుడు బౌలింగ్ ఎత్తావో చెప్పు, అప్పుడు వేపిస్తా. ఫీల్ ఫ్రీ తమ్ముడు, మ్యాచ్లు గెలిపించడే ఇంపార్టెంట్ మనకి. చూరన్నయ్య, నువ్వు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఇస్తే చాలు, చెలరేగిపోతా. డేవిడ్ బ్రో, నాకెందుకో ఇవాళ బ్యాటింగ్ నీ దాకా వస్తుంది అనిపిస్తుంది. నువ్వు హ్యాండ్ ఇవ్వకుంటే ఓ 30-40 రన్లు కొడితేనే మనకు మంచి ఫినిషింగ్ టచ్ వస్తుంది. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ జస్ట్ 30-40 రన్స్? ఓకే, నో ప్రాబ్లం. 15 బాళ్ళల్లో కొడతా. ఋతురాజు, గా ఆర్సీబీ వాళ్ళు కేకేఆర్ మీద గెలిచి మంచి కాన్ఫిడెన్స్తో వస్తాళ్ళు. మన దగ్గర ఉన్న స్పిన్నర్లు అందరూ ఒక ఎత్తు అయితే వాళ్ళ దగ్గర ఉన్న కృణాల్ పాండే ఇంకో ఎత్తు. మనం ఏమాత్రం లైట్ తీసుకున్నా వాళ్ళు 18 ఏళ్ళ రికార్డు బ్రేక్ చేసి సైలెంట్గా 2 పాయింట్లు పట్టుకపోతారు. నేనున్నాక గదెట్లా కానీ అశ్విన్ అన్న, నువ్వేం టెన్షన్ పడకు. మళ్ళా హాఫ్ సెంచరీ చంపుతా, వారు 1 సైడ్ చేసి పడేస్తా. ధోనీ బై, ఈ మ్యాచ్లన్నా జరంత ముందుకొచ్చి బ్యాటింగ్ చేసి ఫ్యాన్స్ని ఖుషియే రాదు. పాపం వాళ్ళని నీ క్యాచ్లతోని స్టెంపులతోని మురిపిస్తానవు కానీ బ్యాటింగ్ మాత్రం చూపిస్తలేవు. అరే, ఎప్పుడు మనమే ఆడితే యంగ్ ప్లేయర్లకు అవకాశం ఎప్పుడు దొరుకుతుంది కోహ్లీ? కుదిరితే లాస్ట్ 10 బాల్ ఉన్నప్పుడు వచ్చి 2 4లు 2 6లు చంపిపోతా, చూస్తూ కదా. కోహ్లీ అన్న, లాస్ట్ మ్యాచ్లో నువ్వున్న సాల్ట్ ఎట్లా ఆడిల్లో ఈ మ్యాచ్లో కూడా గట్లనే ఆడాలి. మీ ఇద్దరు మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇస్తేనే మనం ఈ మ్యాచ్కి వెళ్తాం. నువ్వు టెన్షన్ పడక పాడతారు తమ్ముడు, మళ్ళీ 50 ఫిక్సు. సో ఫ్రెండ్స్, ఇది మ్యాచ్ స్పూఫ్. మీకు కనుక ఎంటర్టైనింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అట్లనే నిన్న జరిగిన ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ హైలైట్స్ స్పూఫ్ కూడా మన ఛానల్లో పొద్దున్నే అప్లోడ్ అయింది. సో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే పోయి ఒకసారి చూడండి. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ కూడా మస్తు ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చెన్నై దగ్గర మంచి బౌలింగ్ ఉంది, ఆర్సీబీ దగ్గర మంచి బ్యాటింగ్ ఉంది. సో మ్యాచ్ ఎట్లా జరుగుతుందో మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.